ఈరోజు మనం సిఎస్ఎస్ పొజిషన్ ప్రాపర్టీస్ గురించి అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు డే 8 ఆఫ్ సిఎస్ఎస్. పొజిషన్ ప్రాపర్టీస్ అనేవి ఒక ఎలిమెంట్ ఒక డాక్యుమెంట్లో ఎలా రిప్రజెంట్ అవ్వాలో చెప్పడానికి యూజ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి స్టిక్కీ, అంటే ఒక పొజిషన్ వచ్చే వరకు అది స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ పొజిషన్ రీచ్ అయినాక స్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ స్టాటిక్, ఇది ప్రతి HTML ఒక డిఫాల్ట్ పొజిషన్ అనమాట, అంటే డాక్యుమెంట్ ఫ్లో బట్టి ఆటోమేటిక్గా అదే పొజిషన్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రిలేటివ్ అండ్ అబ్సల్యూట్. ఆగండి వీడియోలో ముందుకెళ్లే ముందు ఒక్కసారి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యూట్యూబ్ లో సబ్స్క్రైబ్, ఇన్స్టాలో ఫాలో చేసేయచ్చు కదా. ఫస్ట్ క్లియర్గా చెప్తున్నా, రిలేటివ్ అంటే అది ఉన్న పొజిషన్ నుంచి వ్యారీ అవుతుంది. అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక రూమ్లో ఒక చైర్ ఉంది, నువ్వు జస్ట్ ఆ చైర్ని కాస్త కొన్ని ఇంచెస్ రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ మూవ్ చేసావు అంటే ఆ చైర్ ఆ ఉన్న పొజిషన్ రీప్లేస్ అయిపోలే, జస్ట్ అక్కడి నుంచి మూవ్ అయిందంతే. ఇప్పుడు అబ్సల్యూట్ అంటే దాని పొజిషన్ రిజర్వ్డ్గా ఉండదు, ఇట్ ఆక్యుపైస్ బై సమ్వన్ ఎల్స్. అంటే సేమ్ రూమ్ తీసుకుందాం, ఒక చైర్, ఆ చైర్ని లిఫ్ట్ చేసి ఆ రూమ్లో ఎక్కడైనా సరే రీప్లేస్ చేసాం, ఎక్కడైనా సరే పెట్టాం. ఇప్పుడు ఏమైంది, అది ఉన్న బిఫోర్ పొజిషన్ నుంచి వ్యారీ అయ్యి వేరే పొజిషన్కి వెళ్ళిపోయింది. సింపుల్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక నేను ఇక్కడ సెకండ్ ఎలిమెంట్కి పొజిషన్ అబ్సల్యూట్ అని ఇస్తే ఇట్స్ రీప్లేస్డ్ బై థర్డ్ ఎలిమెంట్. ఇప్పుడు ఏమైంది, ఓవరాల్ పేరెంట్ ఎలిమెంట్కి నేను పొజిషన్ కనుక రిలేటివ్ అని ఇస్తే సెకండ్ ఎలిమెంట్ ఆ పేరెంట్ ఎలిమెంట్ లోపల ఎక్కడైనా సరే మూవ్ అవుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్ తెలిసిందే కదా, ఫిక్స్డ్ అంటే మనం ఎంత స్క్రోల్ చేసినా సరే అది ఫిక్స్డ్గా ఉంటుంది. సింపుల్, అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి, పైన హెడర్ ఉంది కదా, హెడర్స్ ఫుటర్స్ అనేవి ఫిక్స్డ్ అనమాట. నువ్వు కిందకి ఎంత స్క్రోల్ చేసినా అది మటుకు కదలదు, అక్కడే ఉంటుంది.